నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మీకు ఆశ్చర్యకరమైన ఒక నీట్, క్లియర్ అండ్ షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. ఈ మెథడ్ నేను ఈ 1.5 year తర్వాత ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, చాలా మంది ఈ 1.5 year తర్వాత కూడా ఫ్లాట్ ఒక ఇండిపెండెంట్ హౌస్ కన్నా బెటర్ కన్నా చీప్, ఈ ఫ్లాట్ పై మెయింటెనెన్స్ నథింగ్ అనేవాళ్ళు చాలా ఉన్నారు. ప్రైమ్ లొకేషన్లో ఫ్లాట్ ఉంటుంది కదండి. ఇండిపెండెంట్ ఇల్లు కొనాలంటే లేదా ఇండిపెండెంట్ ఇల్లు కావాలంటే సిటీ అవుట్స్కట్స్లో పోవాలి. ఫ్లాట్ సిటీ సెంటర్లో తీసుకోవచ్చు కదండి, అందుకోసం ఫ్లాట్ ఎంచుకుంటున్నాం అని వాదిస్తూ ఉంటారు కదా. వాళ్ళ కోసమే ఈ వీడియో చూసినాక కూడా మార్పు రాలేదు అంటే ఇక వాళ్ళంత మూర్ఖులు ప్రపంచంలో ఇంకోరు ఉండరు. బాగా అకౌంట్స్, బాగా లెక్కలు, సైన్స్లో ఇరగదీసిన వాళ్ళు కూడా ఈ విషయం వచ్చేటప్పటికి చితికనబడి అసలు క్యాల్కులేషన్ ఎలా చేయాలో కూడా తెలియక సతమతం అవుతుంటారు. అయితే నేను ఇప్పుడు చెప్పే క్యాల్కులేషను ఒక 7వ తరగతి పిల్లగాడు కూడా చేసి ఆన్ ది ఫేస్ ప్రూవ్ చేయొచ్చు. ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌస్ కన్నా ఎన్ని రెట్లు నష్టమో, దాని వాల్యూ ఎంత ఫాస్ట్గా డిప్రిషియేట్ అవుతుందో నేను చిన్న క్యాల్కులేషన్, అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్, ఇది అంటే మీకు ఐడియా రావడానికి ఈ క్యాల్కులేషన్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక ఫ్లాట్ 75 లక్షలు వేసి చాలా చీప్, ఇవాళ రేపు ఇది కామన్, ఇది ప్రైజ్ అని కొంటున్నారు కదా. 75 లక్షలు ఎందుకు పెడుతున్నారండి మీరు? ఒక ఫ్లాట్ 1200 SFT ఫ్లాట్కు 75 లక్షలు కాస్ట్లీ కదండి. అంటే ఏం లేదండి, ఇది లొకేషన్ అండి. లొకేషన్ ఇంపార్టెంట్. లొకేషన్ ప్రైమ్ లొకేషన్లో ఉంది. 75 లక్షలు చాలా చీపు. 1200 అయితే 1.5 కోటి కూడా ఉన్నాయి ఫ్లాట్లు. అయితే నేను 75 లక్షల ఫ్లాట్ క్యాల్కులేషన్ తీసుకుంటున్నాను. అంటే లో ఎండ్ ఫ్లాట్ క్యాల్కులేషన్ తీసుకొని ఒక్కసారి మీరు జనరల్ క్యాల్కులేషన్ వేసుకోండి. జనరల్ క్యాల్కులేషన్ ఇది ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ చెప్తాను. ఇది మీరు ఒక పేపర్ మీద అట్లా మీరే చేసుకొని మీ కళ్ళు మీరే ఓపెన్ చేసుకొని మీ బుద్ధిని ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 1200 SFT ఒక ఇండిపెండెంట్ ఇల్లు కట్టడానికి నేను మెటీరియల్ చెప్తా, అప్రాక్సిమేట్ మెటీరియల్, అది పక్కా క్యాల్కులేషన్స్ కాదు, అప్రాక్సిమేట్ మెటీరియల్. దీనికన్నా తక్కువ అవుతుంది కానీ ఎక్కువ కాదు. ఒక ఇండిపెండెంట్ ఇల్లు 1200 SFT, దీనికి సుమారు 5 టన్నుల స్టీల్ పడుతుంది. 5 టన్నులు అంటే 5000 కిలోలు. కొంతమంది టన్నులు అంటే కొద్దిగా 5000 కిలోల స్టీల్. నేను మెయిన్ చెప్తున్నా, ప్లస్ ఎక్స్ట్రా కూడా నేను వేస్తా దాంట్లో. సుమారు 200 బస్తాల సిమెంట్ పడుతుంది.
ఒక 10% అక్కడిక్కడ ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. 200 బస్తాల సిమెంట్ పడుతుంది. ఒక 10% అక్కడ అనుకోండి, ఇక్కడ అనుకోండి. 14,000 ఇటుకలు పడతాయి. ఇప్పుడు నేను చెప్పే ఇండిపెండెంట్ ఇల్లు మీరు అప్రాక్సిమేట్ తప్పే అనుకోండి, ఒక 10% అక్కడిక్కడ 5,000 కిలోల స్టీలు, 200 బ్యాగుల సిమెంట్, 14,000 ఇటుకలు. రాసుకున్నారా? ఓకేనా? అయితే ఈ ఇంట్లో ఫినిష్ చేయడానికి డోర్సు, విండోసు, టైల్సు ఇవన్నీ ఉట్టి డోర్సు, విండోసు, టైల్స్ దీనికి ఒక 1,00,000 రూపాయలు పెట్టుకోండి. 1,00,000 రూపాయలు పెట్టుకోండి. అదే కాక ఒక 4 లక్షలు కూలి, 4 లక్షలు కూలి అంటే ఇంటి కన్స్ట్రక్షన్ కూలి 4 లక్షలు. మీరు ఇంకా స్పెషల్ ఏమైనా చేపిస్తుంటే ఇంకో 1,00,000, 5 లక్షలు. అయితే ఈ ఇండిపెండెంట్ ఇల్లు ఉట్టి కన్స్ట్రక్షన్ కాస్ట్ చెప్తున్నాను, భూమి ధర చెప్తలేను. భూమి ధర పక్కన పెట్టి కన్స్ట్రక్షన్ కాస్ట్, ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ అన్నీ కలిపితే ఈ స్టీల్, సిమెంట్, బ్రిక్స్, ఈ డోర్స్, గిల్స్, అవి టైల్, 4 to 5 లక్షలు లేబర్ ఛార్జ్ అన్నీ కలిపిన ఒక 15 లక్షలు దాటలే. నేను ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకొని చెప్తున్నా, తక్కువలో కూడా కట్టుకోవచ్చు. 15 లక్షలు దాటాలి. దాటినా ఒక 1,00,000 దాటుతుంది. దాటినా ఒక 1,00,000 దాటుతుంది. 15, 16 మధ్యలో మీకు ఇండిపెండెంట్ 1200 SFT అంటే 130 గజాల ఇండిపెండెంట్ హౌస్ లోపల మీ టోటల్ ఏరియా ఇస్తున్నా. దాంట్లో మీరు 1200 SFT కన్స్ట్రక్షన్ చేస్తే మీకు 15 లక్షలు, 16 లక్షల లోపల అయిపోతాయి. అయితే ఇది ఇండిపెండెంట్ ఇల్లు అంటే పిల్లర్లు, గిల్లర్లు మొత్తం బేస్మెంట్లు వేయాలి, అన్నీ ఉంటాయి ఖర్చులు, సంపులు, గింపులు, డంపులు అన్నీ ఉంటాయి దీంట్లో కదా. అయితే ఇప్పుడు ఈ 1200 SFT ఒక ఫ్లాట్ కాస్ట్ ఎంత? 75 లక్షలు. కరెక్టా? అది చీపు మీకు. అయితే ఒక 15 lakhsలో 1200 SFT ఒక ఇంటి నిర్మాణం జరుగుతుంది. 75 లక్షల ఒక 1200 SFT ఫ్లాట్ కొంటున్నారు. అయితే ఈ 75 లక్షల నుంచి 15 లక్షలు తీసేయాలి. ఈ 75 మీకు అర్థమవుతుందా? 75 lakhs ఫ్లాట్ వాల్యూ కదా. ఈ 75 lakhs ఫ్లాట్ వాల్యూ నుంచి 15 లక్షలు ఇండిపెండెంట్ హౌస్ వాల్యూ తీసేయండి. అయితే ఎంత మిగులుతుంది? 60 లక్షలు మిగులుతాయి.
అంటే ఇప్పుడు ఫ్లాట్ కట్టడానికి ఇండిపెండెంట్ హౌస్ కట్టడానికన్నా తక్కువ ఖర్చులు ఉంటాయి, అవునా కదా? ఇండిపెండెంట్ హౌస్ కట్టేంత ఖర్చులు ఉంటాయా ఫ్లాట్కు? ఉండవు కదా. సంపులు అంటే అంత ఒక్కొక్క దానికి ఇండిపెండెంట్ ఏముండవు, అన్నీ కలిపి ఉంటాయి కదా. లెక్క అర్థమవుతుంది కదా. 75 లక్షలు మైనస్ 15 lakhs కన్స్ట్రక్షన్ కాస్ట్ తీసేయండి. అంటే ఈ ఫ్లాట్ మిగిలిపోయిన కాస్ట్ ఎంత? 60 లక్షలు. ఈ 60 లక్షలు ఒక బిల్డర్ మీ దగ్గర ఎందుకు వసూలు చేస్తాడు? ఎందుకు వసూలు చేస్తాడు? ల్యాండ్ కాస్ట్ అమ్యూనిటీస్ అని 60 లక్షలు వసూలు చేస్తుంది. ఒక హైరైజ్లో మినిమం 200 ఫ్లాట్లు ఉంటాయి. ఒక హైరైజ్లో మినిమం 200 ఫ్లాట్లు ఉంటాయి, కరెక్టా? 200 ఫ్లాట్లు అంటే ఈ 200 ఫ్లాట్లకు ల్యాండ్ అమ్యూనిటీస్ అని ఒక్కొక్క ఫ్లాట్ వెనుక 60 లక్షలు వసూలు చేస్తుంది ఒక బిల్డర్, కరెక్టా? అయితే ఒక ఫ్లోర్లో 4 ఫ్లాట్లు లెక్క వేసుకుంటే ఒక 20 అంతస్తులు కడితే టోటల్ ఏరియా 800 to 1000 గజాల లోపల ఉంటుంది. 1000 గజాల లోపల ఈ 4 ఫ్లాట్లు వస్తాయి. ఇంకా నేను 130 లెక్క వేసిన. నేనేం చేసిన అంటే 200 వేసిన, 250 వేసుకోండి మీరు. అంటే 1000 గజాల స్థలంలో ఈ 4 ఫ్లాట్లు కడతాడు. కట్టి 200 ఫ్లాట్లు కడతాడు. అంటే 200 ఫ్లాట్లు కడతాడు. అప్రాక్సిమేట్ లెక్క చెప్తున్నా. మీరు ఎగ్జాక్ట్గా ఒకడు 180 కట్టిండు కదా సార్, 160 కట్టాడు. ఇప్పుడు జనరల్ చెప్తున్నా. మీ దగ్గర హైరైజ్లు ఉంటాయి కదా, హైరైజు 1200 పట్టుకోండి. నేను 130 గజాలు లెక్క వేసిన, కానీ దాన్ని ఎక్కువ చేసేది నేను చేసేసి 1000 గజాలు చేసేసిన. 1000 గజాలలో 4 ఫ్లాట్లు. అయితే ఈ 60 lakhs ఇంటూ 200 ఫ్లాట్స్ వేసుకోండి. 60 lakhs ఇంటూ 200 ఫ్లాట్స్ వేసుకోండి. ఎంత అవుతుంది? 120 కోట్లు అవుతుంది. 60 లక్షలు ఇంటూ 200 ఫ్లాట్లు వేస్తే 120 కోట్లు అవుతాయి. ఏమి? ల్యాండ్ అమ్యూనిటీస్ అని వసూలు చేస్తుండే మీ దగ్గర. నేను 75 lakhs మినిమం కాస్ట్ వేసిన. ఎవడ 1200 ఫ్లాట్ 1.5 మినిమం. నేను 75 ఉట్టిగా వేసుకున్నా లెక్క, మనకి ఈజీగా ఉండాలి. లోయెస్ట్ ట్రెండ్ వేసిన. అయితే ఇప్పుడు ఈ 120 కోట్లు డివైడెడ్ బై 1000 yards, 1000 గజాలు వేసుకోండి. 120 కోట్లు 1000 గజాలు. ప్రాక్టికల్ బిల్డప్ ఏరియా మాట్లాడుతున్నాను నేను. పక్కకు చెట్లు ఉన్నాయి, వాకు వే ఉంది, అవన్నీ కాదు. నేను సింపుల్గా బిల్టప్ 4 ఫ్లాట్లు ఒక ఏరియాలో కడితే 20 అంతస్తు 200 ఫ్లాట్స్ ఉంటే దాని వాల్యూ 120 crores డివైడెడ్ బై ఇప్పుడు 1000 ఏరియా అంటే అప్రాక్సిమేట్గా ఎంత వెళ్తుంది? ఎంత వెళ్తుంది? 15 లక్షలు. మీరు 800 గజాలు వేసుకోండి, 1000 గజాలు వేసుకోండి, మీ క్యాలిక్యులేషన్ మీరు చేసుకోండి. 15 lakhs పర్ గజం ఫార్ ల్యాండ్ కాస్ట్ అండ్ అమ్యూనిటీస్లో మీకు వసూలు చేస్తుంది. 60 లక్షలు ఇంటూ 200 ఫ్లాట్లు వేసి 1000 గజాలతో డివైడ్ చేసుకోండి. 15 లక్షలు గజం. ఇక్కడ 15 lakhs ఒక గజం విన్నారా మీరు? దుబాయ్లో కూడా ఉండదు, న్యూయార్క్లో కూడా ఉండదు. 15 lakhs పర్ యార్డ్ మీ దగ్గర వసూలు చేసేస్తుంది ఆల్రెడీ వెస్ట్ హైదరాబాద్లో. 15 లక్షలు పర్ గజం.
మీరేమంటారు, నువ్వు చాలా చీపు, ప్రైమ్ ఏరియా కదా, కొద్దిగా రేటు ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. 15 lakhs కన్స్ట్రక్షన్ కాస్ట్, 60 lakhs ఓన్లీ ఫర్ ల్యాండ్ అండ్ అమ్యూనిటీస్. అది 75 lakhs ఫ్లాట్ వాల్యూ చెప్తున్నా. ఇప్పుడు ఫ్లాట్స్ అన్నీ 1,50,00,000, 1,20,00,000కి అమ్ముతున్నారు. అక్కడ ఎంత వస్తుండొచ్చు ఒక బిల్డర్కి. మీకు ప్రైమ్ ఏరియా అని చెప్పి 15 lakhs ఒక గజం మింగేస్తున్నాడు, మీరు హాయిగా కొనేస్తున్నారు. అయితే దీన్ని యూడిఎస్గా కన్వర్ట్ చేద్దాం. ఒక క్యాలిక్యులేషన్ తీసుకొని, ఒక బుక్ తీసుకొని నేను చెప్తున్నట్టు వేసుకుంటాం అండి, మీకే తెచ్చిపోతుంది. మీరు యూడిఎస్గా కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు జనరల్ ఎంత వస్తుంది, వాడు ఏం చెప్తుండే, యూడిఎస్ 25 గజాలు మీకు యూడిఎస్ వస్తుందని చెప్తాడు. 25 yards మీకు యూడిఎస్ వస్తుందండి మీ ఫ్లాట్ అని అబద్ధం చెప్తుండు కదా. ఈ అబద్ధపు క్యాలిక్యులేషన్ చేసుకుందాం. 15 లక్షలు అంటే 25 వేయండి. 15 లక్షలు ఇంటూ 25 అంటే మీ ఫ్లాట్ వాల్యూ అయిన 3.5 కోట్లు అని చెప్తున్నాడు. కరెక్టా? అది యూడిఎస్ లెక్క చెప్తున్నాడు. వాడు చెప్పే అబద్ధపు యూడిఎస్కి ప్రూఫ్ ఇస్తున్నాను నేను. ఆ యూడిఎస్, నెగటివ్ యూడిఎస్ అంటే మీకేమో అర్థం కాలే కదా. ఈ క్యాలిక్యులేషన్ నేను ఇట్లా చేస్తా. మీకు బిల్డర్ దగ్గర పోయి వాదిచ్చే ధైర్యం లేదు, స్కిల్ లేదు, రెండు లేవు. బుర్రా లేదు, ఆ ధైర్యము లేదు. నేను అందుకోసం 1.5 year అయినాక మీకు ఈ క్యాలిక్యులేషన్ ఇస్తున్నాను. ఎవరైనా పోయి ఈ క్యాలిక్యులేషన్ చూపించి మొండి వాదన చేసి వాడిని ఏడిపించి బయటికి రావచ్చు. 25 యూడిఎస్ వస్తే అంటే నా ఫ్లాట్ వాల్యూ 3.5 కోట్ల అనాలి. మరి నీవు 1 కోటి రూపాయలకి ఎందుకు అమ్ముతున్నావు బాబు అని అడగండి. ఇప్పుడు నువ్వు ఇచ్చే ఫ్లాట్ వాల్యూ 3.5 కోట్లు ఈ లెక్క ప్రకారం. మరి నువ్వు చీప్ 1 కోటి రూపాయలకి ఎందుకు ఇచ్చేస్తున్నావు బాబు, చారిటీనా అని అడగండి. ఏమంటాడు చూడండి ఆయన. ఒకసారి లెక్కేసుకోండి మీరే, ఒక క్యాల్కులేషన్ తీసుకొని, బుక్ తీసుకొని నేను చెప్పినట్టు లెక్కేసుకోండి. 3.5 కోట్లు వెళ్తుంది యూడిఎస్ ప్రకారం. మరి అయితే చీప్లు ఎందుకు ఇస్తున్నావు బాబు అని అడగండి ఒకసారి. ఏం చెప్తాడు చూడండి. ఇట్లనే ఒక ఛానల్ ఉంది మంచి మార్గం అని, వీనికి లెక్కలు రావు, పాడరావు, దరిద్రుడు, అన్నీ నెగిటివ్ పబ్లిసిటీ చేస్తాడు. వీనికి అసలు లెక్కలే లేవు, 10th కూడా పాస్ అయినట్లు లేడు. మరి ఇట్లా దొంగ క్యాల్కులేషన్ ఇచ్చిండు. మరి ఈ క్యాల్కులేషన్ మరి కరెక్టా కాదా అని ఒకసారి అడగండి. ఇది ఇది ఒక్కసారి వస్తుంది వానికి. ఇప్పటివరకు ఆ ఫ్లాట్లో కొన్న వాళ్ళు ఐఐటీలు, IIITలు, బీటెక్లు, ఎంటెక్లు, సివిల్ ఇంజనీర్లు, CICWలు వీళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళకు కూడా చెప్పండి. ఇది ఎవడో చెప్పిండు వాడు. ఒక ఛానల్ ఉంది, తొక్కల ఛానల్, ఇటు క్యాల్కులేషన్ చెప్పిండు. మరి ఈ క్యాల్కులేషన్ వేసుకొని చూడండి మరి కరెక్టా కాదా అని అడగండి. వాడికి కూడా అర్థం కాదు ఫస్ట్. వాడు కూడా ఇట్లా అమ్మో ఇంత చదువుకున్నా మరి ఈ లెక్కలు ఇట్లా ఇష్టా, మరి ఎప్పుడు ఇటువంటి లెక్క రాలేదు కదా అంటాడు. ప్రతి ఒక్క బిల్డర్ ఈ ఫార్ములా కాపీ చేసి ఫ్లాట్కు ప్రైస్ పెడుతున్నాడు. నేను 1.5 year అయినాక మీకు ఏదైనా చెప్తున్నా, బండలెక్క ఎందుకు చెప్తున్నా అంటే సింపుల్ క్యాల్కులేషన్ చేసి బిల్డర్ని అన్ని రంధ్రాల నుంచి నీళ్లు తెప్పించచ్చు. అన్ని రంధ్రాల నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అంటే మీకు 3.5 కోట్ల ఫ్లాట్ ఇచ్చేస్తుండు వాడు 1 కోటి రూపాయలకి. వాడు ఇట్లా కూడా చెప్పొచ్చు మీకు, మేడం నేను 3 crores ఫ్లాట్ మీకు 1 కోటి రూపాయలకి ఇచ్చేస్తున్నా అంటాడు. అవునా, అబ్బా 25 యూడిఎస్ ఇస్తుండ్రా అబ్బో అంటాడు. మీకు నెగటివ్ యూడిఎస్ ప్లస్ మీ ఒక్క ఫ్లాట్ వాల్యూలా 5 ఇండిపెండెంట్ ఇండ్లు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. నేను ల్యాండ్ వాల్యూ అంటలేను, మీకు ఒక్క ఫ్లాట్కి ఏమో డబ్బులు పెడుతుండ్రో దాంట్లో 5 ఇండిపెండెంట్ 1200 SFT ఇండ్లు కట్టేయచ్చు. 5 మీకు ఇస్తుంది ఏంది, ఒక్క ఫ్లాట్ ఇచ్చి మీకు మొత్తం స్వర్గం చూపిస్తున్నాడు. యూడిఎస్ ఇస్తుండు, మెయింటెనెన్స్ అంటుండు, ల్యాండ్ వాల్యూ అంటుండు. ఇవన్నీ చూపించే వరకు మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు ఇట్లా అవుతారు. అవి లాస్ట్ చెక్ రాసి ఇచ్చేస్తారు.
నాకు ప్రైమ్ ఏరియాల 75 లక్షలకి ఫ్లాట్ దొరికింది అని చెప్పుకోండి. మీ చెవుల ఎలాంటి పువ్వు పడుతుందో మీకు ఇప్పుడైనా అర్థం కాకపోతే మీ చదువుకు, మీ క్వాలిఫికేషన్లకు, మీ తెలివికి ఒక పెద్ద నమస్కారం. నేనేం చెప్తున్నా అంటే జస్ట్ నేను ఇప్పుడు చెప్పినా కదా, ఇక క్యాలిక్యులేషన్ తీసుకోండి. మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా కావచ్చు. కన్ఫ్యూజన్ అయితే అయింది. ఎందుకంటే పూర్తిగా నేను అందుకోసం లెక్కలు వేసి చెప్తలేను. ఎందుకంటే చెప్పినా వేస్తాను నేను. 75 లక్షలు చీప్ అని అనుకునే వాళ్లకు ఒక 75 లక్షల ఇంట్లో మీకు 5 ఇండిపెండెంట్ ఇండ్లు వస్తాయని తెలియక, కన్స్ట్రక్షన్ అవుతుందని తెలియక 75 లక్షలు చీప్ అని కొనేటోళ్లకు మనం దీనికన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కూడా నా తప్పు అవుతుంది. అందుకోసం మీకు ఒక చిన్న హింట్ ఇచ్చిన, ఇట్లా క్యాల్కులేషన్ చూసుకోండి. 10 మందికి చూపించండి. బాగా తెలివి వాళ్ళు ఉంటారు కదా, నాకు తెలివి అంటాడు కదా, కట్టలు సర్టిఫికేట్లు తీసుకొని ఉంటారు, వాళ్ళకి చూపించండి. ఇదేమో క్యాల్కులేషన్ అంటే ఒకసారి చేసి చూడంటే చేసి చూస్తాడు. మీకు అర్థమైతే అవుతుంది, లేకపోతే ఓం నమః శివాయ. నమస్కారం.